ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మా. సార్, ఉమెన్ ఇన్ స్టాక్ మార్కెట్ అని మాట్లాడుకుంటే మనము మహిళలను తీసుకుంటే పొదుపు విషయంలో వాళ్ళు ముందుంటారు. మహిళలు అది దాయడం కానీ వాటి జాగ్రత్తగా మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా, ఏంటంటే భర్త అనేవాళ్ళు ఏంటంటే మెన్స్ అనేవాళ్ళు తెచ్చి పెట్టడం వరకే, కానీ వీళ్ళేంటంటే దాన్ని దాయడం కానీ ఇలా చేయడం అన్ని చూసుకుంటూ ఉంటారు. కాబట్టి అయితే స్టాక్ మార్కెట్లో ఉమెన్స్ రావాలి అంటే మీరు ఇచ్చే సలహాలు ఏమన్నా ఉన్నాయి, సజెషన్స్ ఏమన్నా? డెఫినెట్ గా అండి, ఎందుకంటే మన ఇండియన్ సొసైటీకి ఉమెన్స్ అందరు బ్యాక్ బోన్. అంతే, మనకి చిన్నప్పుడు అమ్మలు ఇల్లే కదా, మనకి అక్కలు ఇల్లే కదా మనకి అమౌంట్ ఇస్తుంది. నాన్నలు అడగాలంటే భయం, దూరంగా ఉంటుంది ఎప్పుడైనా సరే. అందుకని దాచేది వాళ్ళే అండ్ ఇంటికి ఖర్చు పెట్టేది వాళ్ళే. సో బేసికల్గా వాళ్ళు న్యాచురల్ ప్లానర్స్, ఫ్యామిలీని రన్ చేస్తున్నారు కాబట్టి. అందుకే దీపంతో కంపేర్ చేశారు, ఇంటికి దీపం వెళ్ళాలన్నది. కాబట్టి డెఫినెట్గా మహిళల్లో ఫ్రంట్ రోల్ తీసుకోవాలండి. యాక్చువల్లీ ఇండియాలో ఐటీ ఎప్పుడైతే బాగా జాబ్స్ క్రియేట్ అయినాయో అప్పటి నుంచి పర్సెప్షన్ చాలా మారిపోయింది. అండ్ ఇండియన్ సొసైటీని మనం పర్టికులర్గా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడాలంటే బిఫోర్ ఐటీ ఆఫ్టర్ ఐటీ అనొచ్చు. చాలా పర్సెప్షన్ చేంజ్ చేసింది. జనరల్ ఈక్వాలిటీ అనే పుస్తకాల్లో ఉంటుంది తప్ప రియాలిటీ లేదు. ఇప్పుడు ఐటీ వచ్చిన తర్వాత ఏంటంటే రియల్ ఒక ట్రూ ఉమెన్ యొక్క పవర్ పొటెన్షియాలిటీ అర్థమైంది అనమాట. ఎందుకంటే మేల్ తగ్గ ఈక్వలెంట్ శాలరీ అప్పుడు అంతకుముందు సొసైటీలో ఉన్నాయి, కానీ సాఫ్ట్ జాబ్స్ వరకు వాళ్ళకి వచ్చాయి. బట్ ఎక్కువ శాలరీస్ ఉన్నాయి, వచ్చాయి కావు. ఆ జనరల్ ఇన్ఈక్వాలిటీ మొదటి నుంచి ఉందన్నమాట. బట్ ఐటీ వచ్చిన తర్వాత పర్సెప్షన్ చాలా మారిపోయింది. అండ్ ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఉమెన్ రోల్ బాగా పెరుగుతుంది. డెఫినెట్గా వాళ్ళు న్యాచురల్గా మనీ గురించి చాలా సెక్యూర్గా థింక్ చేసి పెట్టేవాళ్ళు కాబట్టి న్యాచురల్గానే వాళ్ళు ఎక్కువ ఎర్నింగ్ పొటెన్షియల్ ఉన్నవాళ్ళు. కాబట్టి డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. అండ్ వాళ్ళ పేరు మీద కావచ్చు లేదా ఫ్యామిలీ పేరు మీద కావచ్చు వాళ్ళు. ఎందుకంటే చిట్టీల ఏటీఎంలో మేజర్ పాత్ర వాళ్ళదే. యాక్చువల్గా ఏ ఫ్యామిలీ అయినా సరే, మన చిట్స్ అండ్ ఫైనాన్స్ గురించి మాట్లాడదామంటే జెంట్స్ బిజినెస్ కాదు, అది ఉమెన్ బిజినెస్. న్యాచురల్గా పెద్ద బిజినెస్ అది. అది ఎలాగో మార్కెట్ కూడా అంతే కదా, ఎస్ఐపీలు కూడా అయ్యే కదా. ఇక్కడ ఇన్స్టాల్మెంట్లో మనం కడతాం, అక్కడైతే అమౌంట్ ఇస్తున్నాం, ఇక్కడైతేనేమో ఆన్లైన్లో పే చేస్తున్నాం అంతే. డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఇంత పెద్దగా అవడం కారణం ఉమెన్స్ ఇన్వాల్వ్ అవటం వల్లే. ఇవాళ రేపట్లో మ్యూచువల్ ఫండ్లో పర్ మంత్ వచ్చి 28,000 కోట్లు వస్తుంది. అంత అమౌంట్ వస్తుందంటే బికాస్ ఆఫ్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండబట్టే, వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే అనమాట. వాళ్ళు అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇంకా అవ్వాలి కూడా. ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ కూడా అన్నింటిలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు కారు కొంటే వాళ్ళ పేరు మీద వాళ్ళు కన్సెషన్ ఇస్తున్నారు, ఇల్లు వాళ్ళ పేరు మీద కొంటే రిజిస్ట్రేషన్ ఫీజులు కన్సెషన్ ఇస్తున్నారు. అండ్ అన్ని ఎలక్షన్లో కూడా వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్లు పెడుతున్నారు. డెఫినెట్గా వాళ్ళ ఇంపార్టెన్స్ అందరికీ అర్థమవుతుందని అర్థం, ప్రతి ప్రొఫెషన్స్ కూడా. అంటే ఈవెన్ స్టాక్ మార్కెట్లో కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే మెన్స్తో కంపేర్ చేసుకుంటే ఉమెన్స్ మెంటాలిటీ స్ట్రాంగ్ ఉంటుందని అంటారు కదా. వాళ్ళు తరచుగా ఒకసారి 4-5 పనులు కూడా చేయగలుగుతారు అంటారు. అలాంటి వాళ్ళు మరి ఇందులో కనుక ఎంటర్ అవుతాయి, స్టాక్ మార్కెట్లో కనుక ఎంటర్ అవుతే వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ రిటర్న్స్ తేగలుగుతారంటారా? బేసికల్గా స్టాక్ మార్కెట్లో ఎంట్రీ అంటే ఒకటి ట్రేడింగ్ పర్పస్ పర్స్పెక్టివ్స్లో మాట్లాడటం, రెండు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడటం. జనరల్గా లేడీస్కి ఇన్వెస్ట్మెంట్ న్యాచురల్ చాయిస్. వాళ్ళు దానికి సపరేట్ ట్రైనింగ్ కూడా అవసరం లేదు వాళ్ళకి, ఎందుకంటే చిట్స్ అవి రన్ చేస్తూ ఉంటారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు ఎంటర్ అయితే కనుక డెఫినెట్గా మంచి ఇన్కమ్ జనరేట్ చేస్తారు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. వాళ్ళు సాఫ్ట్నెస్ ఉంటుంది అండ్ అగ్రెసివ్గా ఉండరు అండ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటుంది. అంటే కాబట్టి వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్స్కి బాగా సూట్ అవుతుంది, అందులో డౌట్ లేదు. కాబట్టి వాళ్ళు కొంచెం ట్రైన్ చేస్తే ఇంకా బాగా పాజిటివ్ తయారవుతారు. అంటే ట్రేడింగ్ అంటావా, అది ఏ ప్రొఫెషన్ ఎవరైనా నేర్చుకొని ప్రొఫెషనల్ తయారవ్వాల్సింది కాబట్టి ఎవరికైనా అదే వస్తుంది. బట్ డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్లో మాత్రం లేడీస్కి ఆ పేషెన్స్ ఉండటం వల్ల, లాంగ్ టర్మ్ విజన్ ఉండటం వల్ల అండ్ మెయిన్ బీట్ చేస్తారు. కాబట్టి పెద్ద మనం ఇన్వెస్ట్లో కనుక చూసుకుంటే కనుక ఎక్కువ లేడీస్ నేమ్ కనపడపోవచ్చేమో కానీ, బట్ ఐఎమ్ షూర్ నెక్స్ట్ డెకేడ్స్కి వచ్చేట్లు మాత్రం ఉమెన్ ఇన్వెస్టర్స్ కూడా పెద్ద ఎత్తున వస్తారు. పెద్ద నేమ్స్లో కనపడతా ఉంటాయి. ఫ్యామిలీ నీడ్స్ కోసం, అంటే లైక్ దాచుకున్న డబ్బులు సార్ ఏవైతే ఉంటాయో ఉమెన్స్ మనం మాట్లాడుకున్నాం కదా, కొంతమంది దాస్తా ఉంటారు అక్కడక్కడ పోపుల డబ్బు అని అది ఇది అని పెడతా ఉంటారు కదా. ఆ దాచుకున్న డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్గా దాయటం అంటే ఇంట్లో పోపుల డబ్బుల్లో పెడితే వడ్డీ పెద్ద రాదు. రెండోది అక్కడ దాచకుండా పోస్టల్ ఆఫీస్లో పెట్టేసుకుంటే మనకు వచ్చేది 7%, 8%. నాకు ఎక్కువ రావాలి లాంగ్ టర్మ్లో అనుకున్నాం అనుకోండి. మార్కెట్లో ఈ పట్టం లేవటం టెంపరీ చూస్తున్నాం మనం. హిస్టరీ కనుక చెక్ చేసుకుంటే 31 years హిస్టరీ తిరిగేసామనుకోండి, ఇలాంటి యుద్ధాలు ఎన్ని వచ్చినాయి, ఇలాంటి ప్యానిక్లు ఎన్ని అయిపోయినాయి. యావరేజ్ మీద నిఫ్టీ 13% వస్తుంది కదా. అంటే మీ డబ్బుని కనుక ఈ పోపుల పెట్టిలో పెట్టే బదులు, అంత డబ్బుని తీసుకెళ్ళి ఆ పోస్టల్ ఆఫీస్లో బ్యాంకులో పెట్టే బదులు
ఎంతో కొంత డబ్బుని కనుక మనం ఈక్విటీ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ రూపంలో పెట్టుకున్నాం అనుకోండి, డెఫినెట్గా ఎక్కువ డబ్బులు బీన్ అవుతాయి. ఒకసారి బీన్ ఏంటంటే టోటల్ ఫ్యామిలీకి కల్చర్ అలవాటు అవుతుంది, అండ్ వాళ్ళ కిడ్స్కి అలవాటు అవుతుంది. వాళ్ళకప్పుడు సేవింగ్స్ అంటే ఏంటి, అండ్ మనీ ఎట్లా గ్రో అవుతుంది, అండ్ ఫ్యామిలీలో ఇన్ టైంలో ఎమర్జెన్సీ వస్తే మనీ ఎలా ఎలా యూజ్ అవుతుంది, ఇవన్నీ కిడ్స్కి అర్థమవుతాయి. ఒక ఫ్యామిలీకి అర్థమైందంటే టోటల్ ఫ్యామిలీ ఎడ్యుకేట్ అయినట్టేనండి. ఫ్యామిలీ ఒక్కటి చదువుకుంటే చాలు, టోటల్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ అయినట్టే. కాబట్టి ఆ కల్చర్ వస్తుంది, ఈక్విటీ కల్చర్ వస్తుంది. చాలామంది అనుకున్నట్టు స్టాక్ మార్కెట్ అంటే అచ్చం స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్ అవి కాదని, అంతకు మించి ఆ పాయింట్ వదిలేసి మనం చూడగలిగితే మార్కెట్ని, ఇట్స్ ఎ వండర్ఫుల్ అసెట్ క్లాస్ అండి. అండ్ ఎమర్జెన్సీ నీడ్స్ కోసం వాడుకోవచ్చు, అండ్ ట్రేడింగ్ కోసం వాడచ్చు, ఇన్వెస్ట్మెంట్ వాడవచ్చు, అన్ని రకాల అసెట్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అందుకని మనం ప్యానిక్లో ఉన్నప్పుడు మార్కెట్ వరస్ట్ అట్లా అనే బదులు స్ట్రక్చరల్ వేలో ఒక వెల్త్ లాంగ్ టర్మ్లో క్రియేట్ చేయాలన్నా, మెయింటైన్ చేయాలన్నా, రేపొద్దున పెన్షన్ అప్పుడు వాడుకోవాలనుకున్నా కూడా స్టాక్ మార్కెట్ ఇది వండర్ఫుల్ ప్లేస్. డెఫినెట్గా ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు, ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఎత్తున అవుతారు. అంటే ఇందులోకి వస్తున్నటువంటి కొంత మహిళలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. అంటే పిల్లల పేరు పైన షేర్స్ కొనొచ్చా, వాళ్ళ పేరు పైన మైనర్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఫ్యూచర్లో బెనిఫిట్స్ ఏముంటాయి అనేసి కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. అంటే పిల్లల పేరు మీద సపరేట్ బెనిఫిట్స్ అంటే ఏముండదండి, ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లో ఎవరైనా ఒకేలాగా ఉంటుంది. అంటే టెస్ట్ పాయింట్ ఆఫ్ లో ఇట్లా బెనిఫిట్స్ అంటే సపరేట్గా ఉండదు. కాకపోతే వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు. పేరెంట్స్ కనుక అకౌంట్స్ కనుక్కుంటే అంటే పిల్లల పేరు మీద కిడ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వాళ్ళ దాంట్లో ట్రేడింగ్ చేయడానికి పర్మిషన్లు ఉండవు, బట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ హ్యాపీగా పెట్టుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. అంటే 18 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కేవైసీ ఒకసారి మళ్ళీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కేవైసీ అప్పుడు మళ్ళీ ఇప్పుడు మైనర్స్ అయ్యారు కదా, కాబట్టి మైనర్ కాస్త మేజర్ అయితే మళ్ళీ ఒకసారి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది కేవైసీ, అంతమించి ఏమి ఉండదు. కాబట్టి బ్రహ్మాండంగా పిల్లల పేరు మీద కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. కాబట్టి వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, అంతే. సో ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి. స్టాక్ మార్కెట్ అంటేనే కొంచెం టెన్షన్ వాతావరణం ఉంటుంది, స్కామ్స్ ఉంటాయి, సైకలాజికల్గా చాలా మారాలని చెప్తా ఉంటారు కదా. ఉమెన్స్ కనుక ఎంటర్ అవుతే ఇలాంటి వాటిని ఎదుర్కోవాలంటే, అంటే మార్కెట్ అన్సర్టెనిటీ వచ్చింది అనుకోండి, అలాంటి టైంలో వీళ్ళు పికప్ అవ్వాలి అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మిగతా ఎసెట్ క్లాస్కి స్టాక్ మార్కెట్లో తేడా ఏంటంటే, మనం వద్దన్న డైలీ చూడాల్సి వచ్చింది. న్యూస్లో చెప్తా ఉంటారు, టీవీలో చెప్తా ఉంటారు, కొటేషన్లు కనపడతా ఉంటాయి. ఇలా ఉండటం వల్ల షార్ట్ టర్మ్ పాయింట్ రోజు చూడటం వల్ల ఏంటంటే సైకలాజికల్ ఒక డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. ఊరి చివరి ఒక చోటు కొన్నారనుకోండి, అసలు మీరు పోయి చూసే సంవత్సరం ఒకసారి కూడా చూస్తారో లేదో, రేట్లు రోజు ఎంక్వైరీస్ కూడా చేయరు. ఎసెట్ ఎలా గ్రో అవుతుంది అంటే దాన్ని పట్టించుకోకుండా ఒక మానాన్ని పెట్టేస్తే అది గ్రో అవుతూ ఉంటాయి. యాక్చువల్గా చెట్టు వేసి వదిలేసామంటే ఒక 10 years తర్వాత కాస్తుంది, రోజైతే కాదు కదా. అలాంటి యాక్టివిటీ కనుక ఈవెన్ మీకు మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్స్లో కనుక ఉంటే స్టాక్ మార్కెట్ వండర్ఫుల్ ప్లేస్. మీరు కానీ కొన్ని ఒక 10 years 15 years ఉంచుకుందాం అనుకుంటే, అంటే బ్లైండ్గా ఏ మిడ్ క్యాప్ ఈటీఎఫ్ లేకపోతే లార్జ్ క్యాప్ ఈటీఎఫ్ కొనండి, అసలు లాస్ అనే కాన్సెప్ట్ ఎక్కడ చెప్పండి 10 years తర్వాత చూసుకుంటే. మనం ఏంటంటే ఇక్కడ స్టాక్ మార్కెట్ అనగానే న్యూస్ రాగానే దాని గురించి వైరల్ లాగా డిస్కస్ చేస్తూ ఉన్నారు. అండ్ స్టాక్ మార్కెట్ చాలా సెన్సిటివ్, బిజినెస్ ఎప్పుడు సెన్సిటివ్గానే ఉంటుంది కదా అది. ఎందుకంటే ఇంటర్నేషనల్ న్యూస్ వచ్చినా కొలాప్స్ అవుతాయి, నేషనల్ లెవెల్లో వచ్చినా అవుతుంది, పొలిటికల్గా వచ్చినా అవుతుంది, ట్యాక్సేషన్ వల్ల అవుతుంది. ఒక్క క్వార్టర్ రిజల్ట్స్ బాగాలేకపోయినా ఇవి అవుతుంది. అయినప్పుడల్లా ప్యానిక్ అవుతూ ఉంటారు. అండ్ భయపట్టిన సెలబట్టిన చాలా ఈజీ మిగతా ఎసెట్ క్లాస్తో పోల్చుకుంటే ఇక్కడ. అందుకని హ్యూమన్స్ టూ మచ్గా ప్యానిక్ గురై టూ మచ్ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని అర్లీగా అమ్ముతా ఉన్నారు. కానీ అదర్వైజ్ ఒక రియల్ ఎస్టేట్ లాగా, ఒక గోల్డ్ లాగా ట్రీట్ చేసుకుంటూ ఆ అమౌంట్ వాటిల్లో పెట్టి కొంత మొత్తైనా స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుకుంటే, ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ ఈ ఫార్మాట్లో కానీ, లేదా మీకు నాలెడ్జ్ ఉంటే స్టాక్ ఫార్మాట్లో, డెఫినెట్గా వాటితో పోల్చుకుంటే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ట్రెడిషనల్గా రియల్ ఎస్టేట్ నువ్వు మెజర్ చేయలేవు, కానీ బట్ గోల్డ్ వీటిలో పెట్టుకుంటే 15 కంటే 12 to 15 కంటే ఎక్కువ రాదు. బ్యాంకులో నీకు 6-7 కంటే ఎక్కువ రాదు. బట్ స్టాక్ మార్కెట్లో మీకు అప్ టు 15 దాకా తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ అగైన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో, కాబట్టి మీరు లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకుంటే ఈక్విటీ వండర్ఫుల్ అసెట్ క్లాస్, అందరూ డౌట్ లేదు. అండ్ మీరు కొత్త ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి. లిటరసీ లేకపోతే ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ గురించి మన పేరెంట్స్ నుంచి ఫ్రీగా వస్తుంది నాలెడ్జ్, అంటే బ్యాంకుల దగ్గర నుంచి మనం ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అది గోల్డ్ అంటే అది పెరిగినా పెరగపోయినా మెడల్ వేసుకుంటూ వచ్చి తృప్తి వేరే లెవెల్లో ఉంటుంది. అందుకని ఆ ఎసెట్ క్లాసులని మనం ఈజీగా చిన్నప్పటి నుంచి మనకు అలవాటు ఉంది కాబట్టి భయం ఉండదు, అది పడుతున్నా పెద్ద పట్టించుకోము. స్టాక్స్ అలా కాదు, అదొక సపరేట్ ప్రపంచం, సొంతంగా పెట్టారు కాబట్టి మనం భయపడతా ఉంటాం. కానీ బట్ ఉమెన్ కనుక మార్కెట్లోకి ఎంటర్ అయితే ఎంటైర్ ఫ్యామిలీ ఎంటర్ అవుతున్నట్టు లెక్క. వాళ్ళు చూస్తున్నారు చిన్నపిల్లలు, చిన్నప్పటి నుంచి వాళ్ళు గ్రో అవుతున్నారు ఈక్విటీ కల్చర్లో. కాబట్టి కిడ్స్ న్యాచురల్గానే పెద్ద ఇన్వెస్టర్లు అవుతారు పెద్ద కొద్ది, ఎందుకంటే వాళ్ళ పేరెంట్ అకౌంట్ చూస్తున్నారు కాబట్టి. అందుకని ఇండియాలో చాలా మందికి ఈక్విటీ కల్చర్ లేదు కాబట్టి అది భయపడతా దూరం నుంచి, అది స్పెక్యులేషను, అది గ్యాంబ్లింగ్, అది వేస్ట్, ఇలా భయపడుతున్నారు. కానీ ఫ్యామిలీలో ఒకళ్ళు ఎవరైనా బిగిన్ చేస్తే లాంగ్ టర్మ్లో ఒక 5 years 10 years దాటితే
ఎంటైర్ ఫ్యామిలీకి అర్థమైంది. అదే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అసెట్ క్లాస్ అనే విషయం. మిగతా అసెట్ క్లాస్తో పోల్చుకుంటే దీన్ని మేనేజ్ చేయడం ఈజీ అనే విషయం అర్థమవుతుంది. అందరూ అనుకునేంత స్కామ్స్ దీంట్లో ఏం లేవు అనే విషయం కూడా అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత వైరల్ చేస్తుంటారు కాబట్టి అన్నింటినీ స్కామ్స్ అంటారు. అందులో కూడా స్కామ్స్ ఉంటాయి కదా, అందులో కూడా డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకపోతే మీరు ఇదవుతారు కదా, అది దొంగలు పడితే గోల్డ్ కూడా పోతుంది కదా. కాబట్టి అన్నింటిలో ఉంది రిస్క్. బట్ మిగతా వాటితో పోల్చుకుంటే డెఫినెట్గా దీంట్లోనే బెటర్, ఎందుకంటే ఇది 2 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ హ్యాక్ చేయడం అంత ఈజీ ఏం కాదు. కాబట్టి ఇది మోర్ సర్టన్. అందుకని ఉమెన్ ఎంటర్ అయితే ఎంటైర్ ఫ్యామిలీ ఎంటర్ అవుతున్నారు లెక్క. ఇప్పటికిప్పుడు కాదు కానీ 10 years తర్వాత చూసుకుంటే డెఫినెట్గా కల్చర్ ఎంటైర్ ఫ్యామిలీకి, ఎంటైర్ వంశానికి, చుట్టుపక్కల అందరికీ పాకిద్ది. అన్న ఉమెన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే 10 మందితో షేర్ చేసుకుంటుంది ఆ న్యూస్ని. సక్సెస్ స్టోరీ ఒకళ్ళు సక్సెస్ అయ్యారంటే 100 మందిని పట్టుకొస్తారు మార్కెట్లోకి. డెఫినెట్గా దట్ ఈస్ గుడ్ టు లాంగ్ టర్మ్లో. అందుకని మార్కెట్ని ఒక స్పెక్యులేషన్ పాయింట్ ఆఫ్ చూడకుండా, టెంపరీగా యుక్రెయిన్ వార్స్ లేకపోతే ఇరాన్ వార్స్ ఇలా చూడకుండా హిస్టరీని మెజర్ చేయండి. అది ఎంత వస్తుందో చూసుకోండి. ప్యానిక్లో ఈ పట్టణం లేకపోతే ఇవన్నీ కామన్ విషయమే. కాబట్టి మొత్తం డబ్బు డెట్ ఫండ్స్లో పెట్టే బదులు కొంత డబ్బు దీంట్లో పెట్టి మేనేజ్ చేయడం ద్వారా ఎక్కువ రేటుని తీసుకోవచ్చు. ఇలా పడ్డప్పుడు ఇంకా ఎక్కువ అలకేట్ చేయడం ద్వారా ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. కాబట్టి ప్రతిరోజు ఇలా ప్యానిక్ డే ఉండదు. మార్కెట్ డెఫినెట్గా రికవర్ అవుతుంది. అప్పుడు అర్థమైంది అందరికీ మనం ఆ టైంలో పెడితే మనకు డబ్బు వస్తుంది అనేది. యాక్చువల్గా ప్యానిక్స్ వచ్చినప్పుడు కొంటేనే నీకు ఎక్కువ గిట్టుబాటు అవుద్ది. ప్రతి ప్యానిక్లో ప్రతి అసెట్ క్లాస్ తక్కువ రేటు దొరుకుతాయి. తర్వాత సైకిల్ మళ్ళీ మారిద్ది కదా, అప్పుడు మనం అనుకుంటే ఎక్కువ రేట్ కమ్ముకోవచ్చు. కాబట్టి ప్రతి అసెట్లో ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ జరిగినప్పుడు తెలంగాణలో ల్యాండ్ అయితే ఒక్కోటి 50-60 లక్షలుగా వచ్చింది. ఇవాళ చూస్తే ఒక్కోటి 5 కోట్లు 10 కోట్లు అయింది. దాని మీనింగ్ ఏంటంటే ఒక టైంలో ఒక అసెట్ ప్రైస్ డ్రాప్ అయింది అనుకోండి, ఆ టైంలో కొన్నాం అనుకోండి, మళ్ళీ పిచ్చులో ఎక్కువ రేట్ కమ్ముకోవచ్చు మనం. కాబట్టి అలా సైకిల్ మెయింటైన్ చేయొచ్చు. సో ఫైనల్ ఒక విషయం చెప్పండి సార్, మహిళలు కనుక స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయితే ఎంత అమౌంట్ తో స్టార్ట్ చేయొచ్చు అంటారు? బేసిక్ అమౌంట్ ఎంత ఉండాలి? ఎంత అనే బదులు మ్యూచువల్ ఫండ్స్ కొన్ని డైలీ ఎస్ఐపి 10 రూపాయలతో కూడా ఉన్నాయండి. ఎక్స్పీరియన్స్ డస్ మ్యాటర్. ఇక్కడ ఎంత అనేది కాదు, ఫస్ట్ ట్రై చేయండి, టెస్ట్ చేయండి. మీరు కంఫర్ట్గా ఫీల్ అయిన తర్వాత దాన్ని స్కేల్ అప్ చేసుకోండి. కాబట్టి మీరు 100, 200, 1000 రూపాయలు మీ ఇష్టం, అఫోర్డబిలిటీ ఎంత ఉంటే ఎంత పెట్టండి. స్లోగా బిల్డప్ చేసుకోండి పోర్ట్ఫోలియో. 1 or 2 years అబ్జర్వ్ చేయండి. మీకు అది వర్కౌట్ అవుతుంది, మీరు కంఫర్ట్గా ఉందనుకుంటే దాన్ని స్కేల్ అప్ చేసుకోండి. హరి ఏం లేదు, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి ఇది. సో యువర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామిరెడ్డి గారి మార్చి 28, 29, 30 డైలీ 2 గంటలు మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి, బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయి, ముఖ్యంగా మహిళలు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి సుందర్ రామిరెడ్డి గారు మహిళలు కూడా స్టాక్ మార్కెట్లో రాణించగలరని చెప్తున్నారు కదా. సార్ క్లాసెస్ కనుక అటెండ్ అవుతే మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ బిజినెస్ ఐడియాస్ వస్తాయి. మరి ప్రతి డౌట్ని కూడా మీరు సార్తో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ ఇప్పుడే బుక్ చేసుకోండి. హాయ్, సుందర రామిరెడ్డి. ఈ మంత్ మార్చి 28, 29 and 30th 3 daysలో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఆన్లైన్ వెబినార్ జరుగుతుందండి. ఈ వెబినార్లో ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అంటే కరెంట్ మార్కెట్ కండిషన్స్లో వీటి ద్వారా వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, అంటే వీటిని ఎలా ట్రాక్ చేసుకోవచ్చు, అంటే ఫ్యూచర్లో వీటిని బెస్ట్ వాటిని ఎలా అప్ చేసుకోవచ్చు అనేది మీకు ప్రాక్టికల్గా మీకు ఈ వెబినార్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసి అండ్ సీట్ బుక్ చేసుకోండి. అండ్ మార్చి 28, 29 and 30th 3 daysలో డైలీ 2 hours చొప్పున ఉంటుంది.